ఈ స్టోరీ చదవగానే భలే అనిపించింది, మీకు కూడా చెప్పాలని, మీతో షేర్ చేసుకోవాలని తీసుకొచ్చా. ఈ న్యూస్ చూసిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది అమ్మాయిలు మాకు కూడా ఇలాంటి అబ్బాయి దొరికితే బాగుండు అనుకుంటారు. ఇక అమ్మాయిల పేరెంట్స్ అయితే మా అమ్మాయి కూడా ఇలాంటి అబ్బాయి దొరికితే ఎంత బాగుండు అనుకుంటారు. అతను డబ్బు మనిషి కాదు, ఏకంగా 31 లక్షలని రిజెక్ట్ చేశాడు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. అయితే ఏం జరిగిందంటే, కోవిడ్ టైంలో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కోల్పోయింది. ఆ అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. డౌరీ కింద వాళ్ళు ఒక 31 lakhs ఇవ్వడానికి ఆ ఫ్యామిలీ సిద్ధపడింది. బట్ ఆయన మాత్రం 1 రూపీ తీసుకొని మిగతా డబ్బుల్ని రిజెక్ట్ చేశాడు. అది కూడా పద్ధతి ప్రకారం, ఆనవాయితీ ప్రకారం తీసుకోవాలి. అండ్ ఆ ఫ్యామిలీని కూడా డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఆ పెళ్లి కొడుకు 1 రూపాయి తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్సే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా షాక్ గురయ్యారు. ఈ రోజుల్లో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా అంటూ. కొంతమంది మాత్రం కట్నం అడిగిన వాడు గాడిద అన్న మాటలను కూడా పక్కకు పెట్టి అడిషనల్గా ఇంకేమైనా తీసుకొస్తారా అని అదనపు కట్నం కోసం, ఆభరణాల కోసం, రకరకాల వస్తువుల కోసం భార్యని టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయడం మర్చిపోవద్దు.